హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజు లంచ్లోకి ఒక స్పెషల్ చేస్తున్నానండి. ఏంటి అనుకుంటున్నారా? ఇదో చూడండి, రొయ్యల బిర్యానీ చేస్తున్నారు. రొయ్యల దమ్ బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా రొయ్యల దమ్ బిర్యానీ. రొయ్యల దమ్ బిర్యానీ ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంక ఈ రొయ్యల బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి నేను 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, ఇంక ఈ రొయ్యల దమ్ బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసేయండి. 1 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. ఈ రొయ్యల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు వీటిని కలిపి పెట్టుకుందాము. రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ ఇవన్నీ వేసుకునేయాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా ఎక్కువ వేసుకోవటం లేదండి, కొద్దిగానే వేసుకుంటున్నాను. తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1 కేజీ రొయ్యలకండి ఇవన్నీ వేసుకునింది. ఇవన్నీ బాగా కలుపుకునేసేయాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత పెరుగు వేసుకుంటున్నానండి. గడ్డ పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకునేసేయాలండి. ఇలా బాగా కలుపుకునేసి 1 గంట సేపు పక్కన పెట్టేసేయాలండి, మూత పెట్టి. 1 గంట తర్వాత చూపిస్తాను మళ్ళీ. రొయ్యలు కలిపి పెట్టుకొని 1 అవర్ అయితే అయిపోయిందండి. ఇద్దరు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యల్ని ఇలా బాగా కలుపుకునేసి మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇంకా రొయ్యల దమ్ బిర్యానీ చేయడానికి 2 గ్లాస్ అయితే రైస్ నానబెట్టుకునేస్తాను. ఇదో చూడండి, రైస్ కూడా 1/2 అవర్ అయిందండి నేను నానబెట్టుకొని. ఇప్పుడు రొయ్యల దమ్ బిర్యానీ చేసుకునేద్దాము. నేను ఎలా చేస్తానో చూసేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరం మసాలాలన్నీ వేసుకుంటున్నానండి. చెక్క, లవంగం, ఇలాచీ ఆకు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు 4 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత కొన్ని ఆనియన్స్ అయితే నేను తీసి పెట్టుకుంటున్నానండి పక్కకి. కొన్ని ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మీకు టమాటాలు వద్దు అనుకుంటే పెరుగు ఎక్కువగా వేసుకోండి. నేను పెరుగు తక్కువగా వేసుకున్నాను. అలాగే టమాటా కూడా 2 చిన్న కాయలు కట్ చేసి వేసుకున్నాను టేస్ట్ కోసము. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలి. టమాటా అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకునేద్దాము. నేను 1 అవర్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. 1 అవర్ కాకపోతే 2 అవర్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది బిర్యానీ చేసుకుంటే. తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేగాలండి. రొయ్యలు ఉడికిపోవాలి. రొయ్యల్లో వచ్చే వాటరు బాగా ఇంకిపోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి ఈ రొయ్యలను బాగా ఉడకనివ్వాలి. ఈ రొయ్యలు ఉడికేలోపు మరొక స్టవ్ పైన ఎసురు అయితే పెట్టుకునేసానండి. రైస్ 70% ఉడికించుకోవడానికి. ఇదో చూడండి. ఇప్పుడు ఈ వాటర్లో గరం మసాలాలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎసురు బాగా తెల్లనివ్వాలండి. ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మూత పెట్టి ఎసురు బాగా తెల్లనిద్దాము. రొయ్యలు అయితే ఉడుకుతున్నాయండి. ఇదో చూడండి, రొయ్యల్లో నుంచి వాటర్ వచ్చింది. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి.
బాగా ఇంకిపోయి రొయ్యలు బాగా ఉడికిపోవాలి. రొయ్యలు ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం చూసుకోండి, తక్కువగా ఉంటే వేసుకోండి. ఎసురైతే బాగా తెల్లుతుందండి. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాము. రైస్ అయితే వేసుకునేసానండి. ఇప్పుడు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేసేయాలి. ఎసురు ఉప్పగా ఉండాలండి, అప్పుడే మనకు బిర్యానీలో కరెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని 70% ఉడికించుకోవాలి. ఇంకో సైడ్ రొయ్యలు అయితే బాగా ఉడికిపోయాయండి. రొయ్యల్లోని వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి. చూడండి, బాగా వేగి ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి అలాగే ఉంచేద్దాము. రైసు 70% ఉడికినప్పుడు ఈ రైసు ఈ రొయ్యల్లో వేసుకునేద్దాము. రైస్ అయితే 70% ఉడికిపోయిందండి. ఇదో చూడండి, ఇలా ఉండాలి. పట్టుకుంటే పలుకుగా విరిగిపోవాలండి. ఇదో చూడండి, ఇలా ఉండాలి. మరీ మెత్తగా అయితే ఉడకకూడదు. మెత్తగా ఉడికితే బాగుండదు, పలుకుగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి రైస్ అయితే వడగట్టుకునేద్దాము. రైస్ వడగట్టుకునేయాలి. ఇప్పుడు ముందుగానే రొయ్యలు ఉడికించి పెట్టుకునేసాం కదా. చూడండి, రొయ్యలు అయితే ఉడికించి పెట్టుకునేసాను. ఇప్పుడు ఈ రైసు వడగట్టుకొని దీంట్లో వేసుకునేద్దాము. వాటర్ ఏం లేకుండా వేసుకోవాలండి. రైస్ అంతా ఇలా లేయర్స్గా వేసుకునేయాలండి. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన రైస్ కూడా వేసుకునేద్దాము. మిగిలిన రైస్ కూడా వడగట్టుకొని వేసుకునేస్తున్నాను. రైస్ మొత్తం వేసుకునేసానండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసింది వేసుకుంటున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. మిగిలినవన్నీ వేసుకునేస్తున్నాను. ఇప్పుడు నిమ్మరసం వేసుకుంటున్నాను. తర్వాత నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకునేసిన తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్న వాటర్ అండి, ఆ వాటర్ కొద్దిగా వేసుకోవాలి. చుట్టూరు ఇలా వేసుకునేసేయాలి. రైస్ వాటర్ వేసుకునేసిన తర్వాత మూత పెట్టి దమ్ చేసుకోవాలండి. మూత పైన ఏదైనా ఒక బరువు పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు దమ్ చేసుకునేయాలి. రైస్ని సన్న మంట మీదే దమ్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మనకు రొయ్యల దమ్ బిర్యానీ రెడీ. 15 నిమిషాల తర్వాత చూపిస్తాను. 15 నిమిషాలు అయితే దమ్ చేసుకున్నానండి. ఇప్పుడు చూద్దాము. ఇది చూడండి, ఎమ్మి రొయ్యల దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినడమే. రైస్ అంతా బాగా ఉడికిపోయిందండి. ఇది చూడండి, రైస్ బాగా ఉడికిపోయింది. మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం. రొయ్యల బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈరోజు మా లంచ్లోకి రొయ్యల బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరిందండి. అసలు 1 కేజీ రొయ్యలకి కరెక్ట్గా మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఈ రొయ్యల బిర్యానీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి నాకు. ఇంకా ఈ ఎమ్మి రొయ్యల బిర్యానీ ఒకసారి టేస్ట్ చేసేద్దామా. చాలా బాగుందండి. మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది. రొయ్యలకు చాలా బాగా మసాలా పట్టింది. చాలా బాగుంది రొయ్యల బిర్యానీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.
ఈ వీడియోకి 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.